తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం సమీక్ష. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం. అమెరికా, లండన్, సౌత్ ఆఫ్రికా పర్యటనలో మంత్రులు. ఆట మహాసభలకు వెళ్లిన మెజారిటీ అమాత్యులు. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురు. మధ్యంతర బెయిల్ పిటిషన్ ని తోసిపుచ్చిన కోర్టు. జూన్ 4న దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. నర్సారావుపేటలో ఎస్పీ ఆఫీస్ కు పిన్నెల్లి. హైకోర్టు ఆదేశాలను పాటించామన్న మాచర్ల ఎమ్మెల్యే. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం. సోషల్ మీడియా ప్రచారం నమ్మొద్దంటున్న పోలీసులు. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్. కోడ్ ముగియగానే అర్హులకు కొత్త రేషన్ కార్డు. జూన్ 1 నుంచి దేశంలో అమల్లోకి రానున్న కొత్త రూల్స్. లైసెన్స్, సిలిండర్లు, పెట్రోల్ ధరల విషయంలో పెద్ద మార్పులు. చిత్తూరు ఎన్నికల విధులకు హాజరు కాని ఉద్యోగులపై వేటు. 65 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్. బెంగళూరు రేవ్ పార్టీ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్. హేమకు మళ్లీ నోటీసులు. జూన్ 1న విచారణకు రావాలని హుకుం. వైజాగ్ కేజీహెచ్ లో సూపరింటెండెంట్ మీద లైంగిక వేధింపుల కేసు. డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేధించారంటూ బాధితుల ఫిర్యాదు. అయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం. మరో 5 వస్త్రాలను ఆర్డర్ చేసిన ఆలయ నిర్వాహకులు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులపైన కేసులు నమోదు. ఏసీబీ ఉమామహేశ్వరరావుని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ. 3 రోజుల పాటు కస్టడీలో విచారించనున్న అధికారులు. కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 5 లక్షల మందికి దర్శనం. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు. ఉక్కపోతతో మళ్లీ అల్లాడుతున్న ప్రజలు. విడుదలైన పుష్ప 2 సెకండ్ సింగిల్. అభిమానులను అలరిస్తున్న సాంగ్. ఇవే